కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుందినతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరు వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. హరే కృష్ణ. సో మీరందరూ మంగళారతి చేస్తున్నారు అనుకుంటున్నాను. ప్రతిరోజు ఈరోజు మంగళారతి జరిగింది. ప్రతిరోజు మంగళారతి జరగాల అంటే ప్రతి ఇల్లును మనం గుడిగా మార్చుకోవచ్చు, ప్రతి ఇల్లును మందిరంగా మార్చుకోవడం. శ్రీల ప్రభుపాదుల వారు ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఆయన మందిరాలను స్థాపించారు. 108 మందిరాలు స్థాపించారు ప్రపంచం మొత్తంలో. ఆ తర్వాత ఆయన భారతదేశంలో కూడా కొన్ని మందిరాలు నిర్మించారు. ఆయన నిర్మించి ఇక్కడ ఏ విధంగా మన దైనందిక చర్య ఉండాలి అనేసి ఆయన మార్గదర్శకత్వాన్ని ఇచ్చారు. అంటే ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేవడం. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే ఈ అరకు ప్రాంతంలో అందరూ ఉదయం లేస్తారు అనుకుంటా. చాలామంది ఆల్రెడీ లేస్తారు, 3:30, 4కే లేస్తారు. అదే నగరాల్లో అయితే వాళ్ళు 7, 8 లేస్తారు, వాళ్ళు నిద్ర లేస్తారు. అంత తొందరగా లేవాలి. పడుకునేది కూడా ఇక్కడ తొందరనే పడుకుంటారు, 9 గంటలకే పడుకునేస్తుంటారు. నగరాల్లో 12, 1, 2 అంటే మేల్కొనే టైంలో పడుకుంటారు, పడుకునే టైంలో మేల్కుంటారు నగరాల్లో అయితే. సో ఇక్కడ ఈ వాతావరణం చాలా అనుకూలం భక్తియుక్త సేవ చేయడానికి. ఇదంతా కూడా చూస్తే అంత బృందావనం గుర్తొస్తుంటుంది. బృందావనంలో ఇలా ఉండేది అన్ని కొండలు, సెలయేళ్ళు, నదులు, పర్వతాలు, అన్నీ రకరకాలైనటువంటి యొక్క దృశ్యాలు, అంటే ప్రకృతి యొక్క రమణీయత అన్నీ అలానే ఉండేది. గ్రామాలన్నీ కూడా ఆవులతో, పాడి పొలాలతో ఉండేది. కానీ ఈ యొక్క ఆధునికమైన వ్యక్తులు, కొందరు మూర్ఖులు, వాళ్ళు ఈ నగరాలుగా తయారు చేసేవారు. చెప్పాలంటే నరకంగా తయారు చేశారు. దానివల్ల పూర్తిగా జీవన విధానం మారిపోయింది. ప్రతి ఇల్లు సినిమాల హాల్ లాగా మారిపోయింది. కానీ ప్రతి ఇల్లు ఎలా ఉండాలి? మందిరం లాగా ఉండాలి. సో అందువల్ల పూర్వకాలంలో మీరు గృహం చూసినట్టయితే అంటే జాయింట్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు, పెద్ద గృహం ఉండేది. కనీసం ఒక ఎకరం స్థలంలో లేదంటే 1/2 ఎకరం స్థలంలో ఇల్లు ఉండేది, కనీసం 1/4 ఎకరం స్థలంలో ఉండేది. ఇప్పుడు కూడా మనం కేరళ వైపు చూస్తే గృహం అంతా ఎలా ఉంటుంది? పెద్దగా ఉంటుంది, చుట్టంతా గార్డెన్ ఉంటుంది, చాలా చెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఎందుకు ఇలా తయారైపోయిందంటే ప్రజలకు భగవంతుడు అవసరం లేదు, వాళ్ళకి కావాల్సింది ఓన్లీ ధనం, అంతే. ధనం మూలం అయిపోయింది. సో ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి, మనందరికీ ఇల్లు ఉంది. వైకుంఠంలో మన ఇల్లు ఉండేది, గోలోకంలో మన ఇల్లు ఉండేది. సో మనం ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడ మనం ఏదో ఒక ఇల్లు కట్టుకుంటున్నాం, ఇది మన ఇల్లు అని భావిస్తున్నాం. వాస్తవానికి మనకు ఇక్కడ సంబంధించింది ఏది లేదు ఈ భౌతిక ప్రపంచం, అంతా ఆధ్యాత్మిక ప్రపంచంలోనే. సో ఇక్కడ సరే మనం గృహం కట్టుకోవచ్చు, కానీ ఈ గృహం భగవంతుని ఆలయంగా మార్చుకోవాలి మనం. ప్రతి ఇంట్లో కూడా మందిరం ఉండేది, ప్రతి ఇంటి ముందు తులసి మాల ఉండేది, ప్రతి ఇంట్లో కూడా అన్ని పూజలు జరుగుతూ ఉండేది. ఉదయమే అందరు లేసేవాళ్ళు, స్నానం చేసేవాళ్ళు. అప్పుడు టాయిలెట్ బాత్రూమ్ లేవు ఇంట్లో, బయట వెళ్ళేవాళ్ళు. వెళ్ళేసి కొన్ని ఊళ్ళల్లో చెరువులు ఉండేవి. అంటే ఒరిస్సా అయితే వాళ్ళు ఏమంటారని తలాబా పొక్కు, ఒక్కొక్క ఏరియాలో ఒక విధంగా అంటారు. మొత్తం వాళ్ళు వెళ్ళి అక్కడే స్నానం చేస్తారు. తర్వాత ఉదయం కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మేలుకొలుపు చేస్తారు అందరు ఉదయమే. ఇక్కడ వెళ్తారా మేలుకొలుపు? గ్రామాల్లో ఇక్కడ వెళ్తారు. ఉదయమే వెళ్ళేసి కీర్తన చేస్తారు. అరుణోదయ కీర్తన చైతన్య మహాప్రభు ఏ విధంగా చేస్తారు ఆ విధంగా కీర్తన జరుగుతుంది. ఆ విధంగా అందరూ మళ్ళీ ఆరతి ఉంటుంది, మంగళ ఆరతి ఉంటుంది, అందరికీ తులసి పూజ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ కార్యక్రమాలకు వెళ్తారు. వ్యవసాయం వెళ్ళే వాళ్ళు వ్యవసాయం వెళ్తారు, ఎక్కడికి వెళ్ళే వాళ్ళు అక్కడ వెళ్తారు. మళ్ళీ తర్వాత మళ్ళీ సాయంత్రం అందరూ కలుస్తారు. సాయంత్రం అందరూ ఏం చేస్తారు? భగవంతుని గురించి వింటారు. మహాభారతం, రామాయణం, బుర్రకథలు, హరికథలు, జానపద గేయాలు ఇవి జరుగుతూ ఉండేది. సో ఆ విధంగా వైదిక సంస్కృతిలో వాళ్ళ జీవన విధానం ఏ విధంగా పవిత్రమై భగవంతుని దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం, వాళ్ళ యొక్క అలవాట్లన్నీ కూడా ఆ విధంగా ఉండేది. సో ఇప్పుడు రాక్షసుల యొక్క అలవాట్లు నేర్చుకుంటున్నారు. నైట్ అంతా మెలుకోవడం, ఉదయం అంతా పడుకోవడం, పరిగెత్తడం, ఇదే జరుగుతూ ఉంది. సో ఏ విధంగా మన ఇల్లు వైకుంఠంగా మార్చుకోవచ్చు? ఎందుకంటే మనది ఇల్లు కాదు, అంత భగవంతుడే ఇల్లు. సో
సో భగవంతుడే కేంద్ర బిందువు. ప్రతి కార్యక్రమం కృష్ణుడే కేంద్ర బిందువు. మనం చేసేటువంటిది, మనం గాలి పీల్చాలనుకున్నా కృష్ణుడి కోసం పీలుస్తున్నాం, మనం పడుకోవాలన్నా కృష్ణుడి కోసం పడుకుంటున్నాం, మనం పని చేయాలన్నా కృష్ణుడి కోసమే చేస్తున్నాం, మనం వండాలన్నా కృష్ణుడి కోసం వండుతున్నాం, మనం నడవాలన్నా కృష్ణుడి కోసం నడుస్తున్నాం. మనకు ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కృష్ణుడే అనమాట. ఇంట్లో యజమాని ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు యొక్క ప్రతినిధిగా ఇంటి యజమాని ఉంటాడు, ఆ గృహం యొక్క యజమాని. కానీ అందరూ ఏమనుకుంటే ఇది కృష్ణుడే, కృష్ణుడి కోసమే ఇల్లు. సో ఆ విధంగా వైవాహిక జీవితంలో కూడా, గృహస్థ జీవితంలో కూడా ఇల్లును గృహ మందిరంగా మార్చుకోవచ్చు. మామూలుగా బ్రహ్మచారులు, సన్యాసులు, ఎవరైతే వైరాగ్యులు ఉంటారో వాళ్ళు ఆశ్రమాల్లో ఉంటారు. ఆశ్రమంలో ఏముంటుంది? ఆశ్రమంలో కార్యక్రమం అంతా భగవంతుడికి సంబంధించినటువంటిది. ముఖ్య కార్యక్రమం ఆశ్రమంలో ఉంటుంది. ఆశ్రమం నియమ నిబంధనలతో కూడి భగవంతుని సేవించడం ఆశ్రమాల్లో. సో ఇక ఇల్లును గృహస్థాశ్రమం, అది బ్రహ్మచారాశ్రమం. బ్రహ్మచారాశ్రమం ఏముంటుంది? వసంతాతో గురువుతం, గురువు కోసం సేవ చేస్తారు. అదేవిధంగా గృహస్థాశ్రమంలో కూడా అంతే, గురువు కోసం సేవ చేయడం, కృష్ణుడి కోసం సేవ చేయడం. గురువు కృష్ణుడు వేరు కాదు. అప్పుడే ఈ యొక్క ఇల్లు వైకుంఠంగా అవుతుంది, మన యొక్క జీవితం ఆనందమయంగా ఉంటుంది. సో అందుకని ప్రభుపాలు వారు నేర్పించారు, మీరు చేసేటువంటి యొక్క కర్మను మీరు చేయండి, కానీ కృష్ణ కర్మను ఆచరించండి, ప్రతిదీ కృష్ణుడి కోసం చేయండి. అప్పుడు ఈ యొక్క మన జీవితం మారిపోతుంది. ప్రతి ఒక్కరు ఇంట్లో వండుకుంటారు, ప్రతి ఒక్కరు ఇంట్లో పండించుకుంటారు. ఏం పండించుకుంటారు? ఏదైనా వండుతారు. ఏది వండితే మనం భగవంతుడికి అది నైవేద్యం చేయడం, ఏదో వండుతామో అది కృష్ణుడికి నైవేద్యం చేయడం. ఇంకా లేడీస్కి అయితే చాలా ఈజీ భక్తి చేయడానికి. వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ భక్తికి సంబంధించినట్టే ఉంటాయి. ఇల్లు ఉడుస్తున్నారంటే ఈ యొక్క మందిరం భగవంతుడి కోసం ఉడుస్తున్నారు, కడుగుతున్నారంటే కృష్ణుడి కోసం కడుగుతున్నారు, వండుతున్నారంటే కృష్ణుడి కోసం వండుతున్నారు, కూరగాయలు కోస్తున్నారంటే కృష్ణుడి కోసం కూరగాయలు కోస్తున్నారు. అన్నీ కృష్ణుడి కోసం అని చెప్పేయచ్చు. అన్ని కార్యక్రమాలు కృష్ణుడికి సంబంధించే ఉంటాయి. ఇంకా వాళ్ళకి వేరే పని ఉంటుంది. స్త్రీలు అంటే మెయిన్గా గృహిణులు. అంటే ఆధునిక కాలంలో గృహిణి అంటే వాళ్ళు తక్కువగా భావిస్తారు. స్త్రీలు కూడా బయట వెళ్ళి ఉద్యోగం చేయాలా, స్త్రీలు కూడా చదువుకోవాలా, అది పూర్తిగా వైదిక సంస్కృతికి విరుద్ధమైనటువంటి. వాళ్ళ ఇంట్లో పిల్లలను చూసుకోరు, భర్తను చూసుకోరు, బయట వెళ్ళేసి వీధుల పండి తిరగడం. అది పూర్తిగా రాక్షసుల యొక్క భార్యలు కూడా అలా ఉండరు. మనం చూడొచ్చు, రావణ్ యొక్క భార్య మండోదరి పతివ్రత, రావణ్కి సేవ చేస్తూ ఉంది. ఎవరైనా సరే, హిరణ్యకశిపుని భార్య చూడొచ్చు. హిరణ్యకశిపు భార్య ఎవరు? కయాదు, ప్రహ్లాదునికి జన్మ ఇచ్చింది. ప్రహ్లాదుని చిన్న వయసులో చూసుకుంది, ఆమె ఉద్యోగం చేయలేదు. సతీ సావిత్రి, అనసూయ ఇలాంటి పతివ్రతలు ఉన్నటువంటి దేశం అనేది. కానీ వీళ్ళు అమెరికాను చూసి, పాశ్చాత్య దేశాలను చూసి స్త్రీలకు కూడా సమాన హక్కులు అనే భావంతో వాళ్ళు పూర్తిగా, ఎందుకంటే అప్పుడు గృహం అనేది వైకుంఠంగా ఉంది. ఇల్లు అనేది మనం చూస్తే నగరాలు వెళ్తే ఇంట్లో కూడా సరిగా ఊడ్చుకోరు, అంత చెత్తగా ఉంటుంది, అంత అసలు ఇల్లులాగా ఉండదు. ఎందుకంటే ఇంట్లో ఉండేటువంటి ఇల్లు యొక్క దేవత స్త్రీ అన్నమాట. ఇల్లుకి యజమాని స్త్రీ, డబ్బులు తీసుకురావడానికి పురుషుడు అంతే. కానీ వాళ్ళు ఏం చేస్తారు? అది వచ్చేయండి, ఇలా వచ్చి కొంచెం మీరు గ్యాప్ ఇవ్వండి, అలా వస్తుంది, మీరు కొంచెం ముందుకు వచ్చి. సో అలా కాకుండా ఏం చేస్తున్నారు వాళ్ళు? మొత్తం పూర్తిగా ఈ యొక్క పాశ్చాత్యుల యొక్క జీవన విధానం చూసేసి అలా చేస్తున్నారు. స్త్రీ యొక్క ధర్మం ఏంది? పురుషునికి సేవ చేయడం, భర్తకు సేవ చేయడం, అండ్ భగవంతుడికి సేవ చేయడం. ఆ విధంగా వాళ్ళ జీవితం పావనం చేసుకుంటారు. అండ్ పురుషుడు ఏం చేస్తాడు? ఆయన యొక్క వృత్తి ధర్మాన్ని ఆచరించి పోషణ కోసం ఆయన చూసుకుంటాడు, ఇల్లు కోసం ఆయన చూసుకోండి. ఇప్పుడు మగవాళ్ళు ఇంట్లో వండుతున్నారు, ఆడవాళ్ళు బయటికి జాబ్కి వెళ్తున్నారు. ఇప్పుడు చాలామంది వివాహాలు కూడా అవుతలేమండి. వాళ్ళు ఇంకా ఉద్యోగం చేస్తేనే వాళ్ళు వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు మొత్తం ఈ విధంగా నాగరికత ధ్వంసం అయిపోయింది. కానీ ప్రభుపాల వారు ఏం చెప్తున్నారు? ఈ యొక్క తిరిగి వైదిక సంస్కృతిని తీసుకొని రావాలి. సో అందువల్ల ఇక గ్రామ జీవితం చాలా మంచిది. మీరంతా ఇప్పుడు గ్రామంలో ఉన్నారు, ఈ గ్రామంలోనే ఉండండి, చాలా మంచిది. నగరానికి వెళ్ళామంటే అక్కడ అంతా కూడా కలుషితమైన నీళ్ళు, కలుషితమైనటువంటి గాలి, కలుషితమైనటువంటి వాతావరణం అంతా కలుషితం అయిపోతుంది. ఇంత ప్రశాంతంగా అక్కడ ఉండదు. ఇక్కడ కూడా టూరిజం చాలామంది, కొన్ని వేల మంది వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా కలుషితం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ప్లాస్టిక్, ఎక్కడ చూసినా వైన్ బాటిల్స్ అన్ని పడేస్తూ ఉన్నారు. ప్రజలకు ఏంటంటే నగరాల్లో ఇవన్నీ ఉండవు, ఇక్కడ వచ్చేసి కొంచెం నెలకోసారో సంవత్సరం కోసం ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ వాళ్ళు జీవనం మొత్తం ఇక్కడే గడపవచ్చు, అలాంటి జీవనం చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఆ విధంగా ప్రజలను మార్చేశారనమాట. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం మనం? కృష్ణుడి కోసమే మన జీవితం, కృష్ణుడే మన జీవితంలో ముఖ్యమైన స్థానం.
మన కేంద్ర బిందువు కృష్ణుడు. ప్రతి కార్యక్రమం కృష్ణుడు కోసమే మనం చేయాలి. అది మనం నేర్చుకోవాలి. అప్పుడు మనం జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ జన్మలో మళ్ళీ చావు, పుట్టుక, ముసలితనం, రోగం లేకుండా మనం భగవంతుని యొక్క ధామానికి వెళ్ళొచ్చు. సో అది ముఖ్యమైనటువంటి కార్యం. కలియుగంలో నామాన్ని జపం చేయడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలికాలే నామరూప కృష్ణావతార్. సో సాక్షాత్తు కృష్ణుడే నామంగా ఆయన అవతరించాడు, నామరూపంలో ఆయన అవతరించాడు. పూర్వకాలం గృహంలో పంచమహాయజ్ఞాలు చేసేవారు. ప్రతి గృహస్థ రోజు 5 యజ్ఞాలు చేయాలి. యజ్ఞానికి కావాల్సిన వస్తువులు కూడా మనకు దొరకవు, యజ్ఞం చేసేవాళ్ళు కూడా దొరకరు. కానీ కలియుగంలో గృహస్థ కూడా భగవంతుని ధామానికి వెళ్ళడానికి చాలా సులభమైన మార్గం ఇవ్వబడింది. హరినామాన్ని జపిస్తూ, ప్రతిరోజు భాగవతాన్ని పఠిస్తూ, భాగవతాన్ని శ్రవణం చేస్తూ, భగవంతునికి సేవ చేస్తూ ఆ గృహస్థ కూడా భగవంతునికి ధామం వెళ్ళొచ్చు. భార్య పిల్లలతో ఉంటూ కూడా ఏమి ఇల్లు వదిలేసేసి, భార్య పిల్లలు వదిలేసేసి అరణ్యానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇల్లునే వైకుంఠంగా మార్చి చైతన్య మహాప్రభు కూర్మక్షేత్రం దర్శించడానికి వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు కూర్మ బ్రాహ్మణుడు, నేను నీతో వస్తానని చెప్తాడు. నీతో పాటు వస్తాను. లేదు, నువ్వు ఇక్కడే ఉండు, గృహే తాకే వనే తాకు సదా హరి బోలే తాకు. నువ్వు గృహంలోనే ఉండు, నిరంతరం హరినామాన్ని జపించు. సో చైతన్య మహాప్రభు సన్యాసి, ఆయన ప్రపంచం తిరుగుతారు. బ్రహ్మచారి సన్యాసం తిరుగుతారు. గృహస్థులు తిరగాల్సిన అవసరం లేదు, అక్కడే ఉండాలి. వాళ్ళు గృహంలో ఉండి అదే వాళ్ళకి వనం, అదే వాళ్ళకి వనం, అదే వాళ్ళకి సన్యాసం. అన్నీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, తల్లిదండ్రులు, పిల్లలు, భార్య, భర్త అందరూ కూడా సదా హరి బోలేతకు, సదా హరినామాన్ని జపించడం. అప్పుడు ఇల్లంతా కూడా హరిమయం అయిపోతుంది, హరి నిలయం అయిపోతుంది, హరినామంతో మోగుతుంది. అందుకనే ఈవెన్ గృహంలో ఉండే స్త్రీలు కూడా రోజంతా అంటే జపం చేయడమే కాకుండా వండేటప్పుడు హరినామం పాడవచ్చు, లేదంటే హరినామం చెప్పొచ్చు. ఊడ్చేటప్పుడు, వండేటప్పుడు, కట్ చేసేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు ఎప్పుడు హరినామం గుర్తుంచుకోవచ్చు. ఏ విధంగా యశోదమై పెరుగును చిలుకుతూ కృష్ణుని యొక్క నామలీలలు కీర్తిస్తుందో, అదేవిధంగా ఇక్కడ కూడా గ్రామాల్లో పూర్వకాలంలో వాళ్ళు పొలంకి వెళ్తూ వాళ్ళు జానపద గేయాలు పాడుతూ ఉండేవారు. భగవంతునికి సంబంధించే ఉండేవి పూర్వకాలం అంతా. సో ఆ విధంగా ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా చేయొచ్చు. అండ్ మగవాళ్ళు కూడా ఒకవేళ వ్యవసాయం ఉంటే, అంటే ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి అలాంటిది అవ్వదు. సో ఇక్కడ ఈ గ్రామాల్లో ఉండేటువంటి వృత్తులు చేస్తూ, వ్యవసాయం చేస్తూ, ఆవులను చూసుకుంటూ ఉంటే హరినామాన్ని పాడుతూ ఉండొచ్చు. ఎప్పుడు హరినామం 24 గంటలు కీర్తనీయ సదా. నామ్నామకారి బౌధా నిజ సర్వశక్తి తత్రార్పితా నియమిత స్మరణే నకాల ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమీదృశా మిహాజాని నానురాగ. ఇది ఎట్లాంటి దేశకాల నియమాలు లేవు దీనికి. చైతన్య మహాప్రభు అనంతమైనటువంటి శక్తులు దీనిలో ఉంచారు. ఎవరైనా ఈ నామాన్ని జపించవచ్చు, ఎప్పుడైనా ఈ నామాన్ని జపించవచ్చు, సర్వకాల సర్వావస్థలైంది ఈ నామాన్ని జపించవచ్చు. ఆ విధంగా 24 గంటలు మనం ఈ యొక్క నాలుకతో హరినామం చెప్తూనే ఉండొచ్చు, ఎంతో ఆనందాన్ని అనుభవించవచ్చు. కోలావేచ శ్రీధర్, ఆయన శ్రీధర్ అంటే పూర్వజన్మలో ఆయన కుచేలుడు. మీకు కుచేలుని గురించి తెలుసు. శ్రీధర్ అంటే మాయాపూర్లో మనం వెళ్తే శ్రీధర్ అంగని ఉంటుంది. ఆయన చాలా పేదవాడు. ఆయనకు పాత్రలు కూడా వండుకోవడానికి అదే పాత్రలో వండుతాడు, అదే పాత్రలో స్నానం చేస్తాడు, అదే పాత్రలో నీళ్ళు కూడా తాగుతాడు. ఆయనకేం లేదు. సో ఏం చేస్తాడు అక్కడ, ఏదో అంటే బెంగాల్లో అరటి చెట్లు చాలా ఉంటాయి, ఎందుకంటే గంగా నది ఉంటుంది. ఏదో అక్కడ ఉన్నటువంటి అరటి దవ్వను, అరటి పువ్వును, అరటి బెరడును, అరటి ఆకులను తీసుకొచ్చి అక్కడ కొట్టులాగా పెట్టుకుంటాడు. ఇక గంగ కొట్టు అంటే ఇప్పుడు బిల్డింగ్లే ఉండవు, మామూలుగా ఒక చెట్టు కింద పెట్టుకొని గుడ్డ వేసుకొని ఉంటారనమాట. సో రోజు చైతన్య మహాప్రభు వస్తారు, అంటే ఆయనకు ఏడిపించడానికి. చైతన్య మహాప్రభు వచ్చి శ్రీధర్ దగ్గరికి వెళ్తారు. శ్రీధర్ నాకు ఇది కావాలి, అది కావాలని అడుగుతాడు. సో శ్రీధర్ చెప్తాడు, అంటే నేను మామూలుగా ఒక పేదవాణ్ణి, అంటే అప్పుడు అంత రేట్ ఏం రాదు. ఇప్పుడంటే అరిటాకులు దొరకట్లేదుగా, చాలా కాస్ట్. అక్కడ ఎక్కడ చూసినా అరిటాకులు ఎవరు కొంటారు? ఏదో గంగ దగ్గరికి వస్తారు కాబట్టి ఎంతో కొంత, ఒక అనా పైసా, పావు పైసా, అంటే అప్పుడు అన్ని పైసలు ఉండేవి అనమాట. అప్పుడేం క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేవు. చాలా ఒక పైసా పెట్టిందంటే ఎన్నో వస్తువులు వస్తాయి. ₹1 సంవత్సరం అంతా గడుస్తుంది, సంవత్సరం అంతా చూడండి. ఇక తర్వాత నెలకు ₹1 అయింది, పెరుగుతూ ఉంది. తర్వాత రోజుకు ₹1 అయినా పని చేయట్లేదు, రోజుకు ₹1000 కావాలి ఖర్చు ఇప్పుడు. సో నాకు వచ్చిన డబ్బులతో నేను గంగకు పూజ చేస్తాను. వచ్చిన డబ్బులు ఒకే ఉదాహరణకు ఒక పైసా వస్తుంది, ₹1 గంగకు పూజకు దానికి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటాడు, గంగకు పూజ చేస్తాడు రోజు. చేసి మిగతా ₹1 ఎంతో కొంత ఆ పైసతో ఏదో తీసుకుంటాడు అంతే. ఆయన గట్టిగా నామాన్ని జపిస్తాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రోజంతా నైట్ అంతా కూడా ఆయన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. రాత్రి ఎవరిని నిద్రపోనియాడు ఆయన, అందరు నిద్రపోను అనమాట సౌండ్కు. అంటే ప్రజలకు భౌతికమైన కోరికలు, అసలు భౌతికంగా ఉండాలనుకుంటా. ఈయన ఏం చేస్తాడు, రాత్రంతా వీధుల్లో హరినామని చెప్తుంటాడు. ఆయనకు వచ్చి తిడుతుంటారు అందరు. ఆయన చెప్తే నేను ఉండలేను, హరినామని చెప్పాల్సిందే. సో రాత్రంతా జపం చేస్తాడు, రోజంతా జపం చేస్తాడు. ఎట్లా చేస్తాడు, మామూలుగా చేయడు మనలాగా, గట్టిగా చేస్తాడు, అంతటా వినబడుతుంది. మేము ట్రైన్లో వెళ్తే వస్తూ ఉంటే అక్కడ వాళ్ళు సినిమా మ్యూజిక్ పెట్టారు, పిల్లలు పెద్ద సౌండ్తో పెట్టారు. అండ్ ఎవరేమో అబ్జెక్షన్ చేయట్లేదు. తర్వాత మేమేం చేస్తాం, ఇప్పుడు ఏం చేయలేము, ఆపమంటే వాళ్ళు ఆపట్లేదు. సో మేము మన దగ్గర స్పీకర్ ఉంది, ఒక పెద్ద మ్యూజిక్ పెట్టాం. మ్యూజిక్ అంటే పాడాం గట్టిగా. వాళ్ళు వచ్చి ఆయన ఆపమని చెప్తున్నాడు, ఆ టీచర్ ఆయన స్టూడెంట్ ఏదో యాత్రకు తీసుకొచ్చారు. సో వీళ్ళకేమో మీరు ఆపమని చెప్పట్లేదు, అంటే ఇదంతా కూడా ఇంద్రియ భోగం. భగవంతుని నామం చెప్తే మీరు ఆపమని చెప్తున్నారు. ఇదేం క్రిస్టియన్ కంట్రీ కాదు ఇది. భారతదేశంలో అందరూ పాడుతూ ఉండేది భగవంతుని గురించి. తర్వాత భగవంతుని నామం చేస్తుంటే వద్దంటున్నారు. పిల్లలకేమో సినిమా పాటలు చెప్పేస్తున్నారు. అంటే టీచర్లు కూడా అట్లా అయిపోయారు, కాలేజీల్లో స్కూళ్ళల్లో వాళ్ళే చెడిపేసాను అంత. ఈ ఎడ్యుకేషన్ అంతా చెడిపేసాను అంట. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి వచ్చారు యాత్రకు, అండ్ మ్యూజిక్ తీసుకొని డ్యాన్స్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు మనం హరినామం చేస్తే దాంతో డ్యాన్స్ చేశారు వాళ్ళు, పిల్లలంతా చప్పట్లు కొట్టారు. సో ఈ విధంగా మనం అంతా కూడా ఆ యొక్క హరినామంతో నిండిపోవాలంత. వీధులు, నగరాలు, గ్రామాలు, ట్రైన్లు, బస్సులు, ఇదే జరగాలి కీర్తన అంతా. ఇప్పుడంతా కూడా చిన్న గ్రామంలో చిన్న వివాహమైన పెద్ద డీజే పెడతా ఉన్నారు. వినాయక చవితికైనా అదే, దుర్గానికి అదే, పేరు భక్తి కానీ డీజేలే నడిపిస్తున్నారు పెద్ద సౌండ్లు పెట్టేసి. ఇవన్నీ బ్యాన్ చేయాలి, గవర్నమెంట్ దీన్ని మొత్తం బ్యాన్ చేశారు డీజేలని. ఓన్లీ కీర్తన అంటే భగవంతుని కీర్తనే ఉండాలి, ఎవరు వేరేది కూడా ఎవరు పెట్టకూడదు అనమాట. అలాంటి నియమం ఉండాలి. సో ఇక్కడ కోలావేచ శ్రీధర్ ఏం చేస్తాడు, నైట్ అంతా కూడా హరినామం చెప్తాడు, రోజంతా అక్కడ భగవంతుడు సేవ చేస్తూ ఉంటాడు. సో ఆయన చైతన్య మహాప్రభు వచ్చేసి నువ్వు ఇవ్వమంటాడు. లేదు నువ్వు పేదవాడిగా, నీ దగ్గర చాలా గొప్ప సంపద ఉంది అని చెప్తాడు. లేదు నేను చాలా పేదవాడిని, నా దగ్గర ఏం లేదు, ప్రపంచంలో అందరికంటే గొప్ప ధనవంతుడి నీవు, ఎంత ఐశ్వర్యవంతుడు అని చెప్తాడు. సో ఆయన బార్గింగ్ చేస్తూ ఉంటాడు. ఒక పైసా అంటే లేదు నువ్వు నాకు ఎంత, దానికి చెప్పిన దానికి మనం ఏం చేస్తాం, సగం పైసా. ఆయన చైతన్య చాలా తక్కువ అడుగుతారు అన్నమాట. అదొక లీల. ఆయన నుంచి ఏదో విధంగా ఫస్ట్ ఉచితంగా అడుగుతాడు, నేను ఉచితంగా ఇవ్వలేను అంటాడు. ఎంతో కొంత, సో ఎంతో కొంత రోజు చైతన్య ఆయన నుంచి అరటి ఆకులు, అరటి దవ్వలు, అరటి పూలు తీసుకొని వెళ్తారు ఫోర్స్గా. చూడండి, భగవంతుడు అంత ఈజీగా స్వీకరించాడు. మనం ఇస్తే కూడా మన ప్రేమను చూసి, భక్తిని చూసి ఆయన స్వీకరించాలి. ధనవంతులు ఏమనుకుంటాడు, మనం ఏదో ఇస్తున్నాం అనుకుంటారు, కానీ ఫస్ట్ భగవంతుడు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. సో ఇక్కడ భగవంతుడు ఆయన ఫోర్స్గా స్వీకరిస్తున్నాడు, ఆయన యొక్క ప్రేమకు, ఆయన యొక్క భక్తికి ఆయన ఫోర్స్గా తీసుకుంటున్నాడు. ఎప్పుడైతే శ్రీధర్ అంటే పూర్వజన్మలో ఆయన కృష్ణ యొక్క లీలలో, వాళ్ళకి ఎక్కువ జన్మలు ఉండవు, ఆయన లీల చేయడానికే వస్తారు వాళ్ళు. ఆయన అటుకులు ఇస్తూ ఉంటాడు, ఒక అటుకులు ఇస్తారు, ఆయన ప్రేమతో తీసుకుంటాడు. ఏముండవు, వెళ్ళడానికి ఏదైనా కావాలనేసి అది కూడా పక్కింట్లో తీసుకొని వస్తారు, తినడానికి ఏముండదు. ఆమె అందుకని కృష్ణుడు చూడడానికి వెళ్తాడు, కృష్ణుని అడగడానికి వెళ్ళాడు ఆయన, కృష్ణుడు చూడడానికి వెళ్తాడు. ఆమె చెప్తుంది వాళ్ళ భార్య వెళ్ళమనేసి, ఇంత పెద్ద గొప్ప ఫ్రెండ్ ఉన్నాడు అనేసి. కానీ ఏదో ఒకటి తీసుకెళ్ళాలంటే ఏ అటుకులు కూడా చాలా మంచి క్వాలిటీ లేవు, అవి ఎండిపోయినటువంటి అటుకులు, కానీ ప్రేమతో ఆయన తింటాడు. సో ఇంకొక గుప్పెడు కూడా తినాలని ఉంటుంది. అప్పుడు రుక్మిణి సైగ చేస్తుంది, వద్దు నువ్వు ఒకదానికే ఇంకా అంతా అర్పించేసావు, ఇంకొక అటుకులు తిన్నావంటే ఇంకా నన్ను కూడా అమ్మేసుకుంటావు నువ్వు అని. ఇంకా లక్ష్మిని అమ్మేస్తే ఇంకా అంతా అయిపోయింది. అంటే భగవంతుడు చూడండి, ఆయన ప్రజలు ఏంటంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు, ఇస్తే ఏదో నష్టం అవుతుందని, కానీ తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన అక్కడ. ఎందుకంటే ఆయన భక్తికి ఎప్పుడైతే అటుకులు తిన్నాడో అక్కడ రాజభవనంగా తయారైపోయింది. భగవంతునికి ఇచ్చేది మనం పొందడం కోసం కాదు, బిజినెస్ కాదు ఇది. రూపాయి ఇస్తే 1000 రూపాయలు వస్తుంది, అవభావంతో ఇవ్వకూడదు, కానీ భగవంతుడు ఇస్తాడనమాట. సో అక్కడ రుక్మిణి ఆపుతుంది. ఇక్కడ కోలావేచ శ్రీధర్ అటుకులు తింటుంటే కోలావేచ శ్రీధర్ దగ్గర నుంచి ఆయన తీసుకుంటాడు అనమాట ఫోర్స్గా. సో ఆయనకు కృపను కలిగించడానికి, ఆ ప్రేమను ఆయన స్వీకరిస్తూ ఉంటాడు. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు లీలలో ఎన్నో ఉన్నాయి. లీలలో భగవంతునికి భక్తులకు ఉన్న సంబంధం. సో కృష్ణుడు కావాల్సిందేమి ధనం అవసరం లేదు, మన పేరు అవసరం లేదు, మన ప్రతిష్ట అవసరం లేదు, ఆయనకి ఏం అవసరం లేదు. ఆయనకు కావాల్సింది మన యొక్క భక్తి. సో ఈ భక్తే మనకు అత్యున్నతమైనటువంటి ఐశ్వర్యం, అదే అత్యున్నతమైనటువంటి యొక్క ధనం. సో కాబట్టి మనం ముఖ్యంగా మనం యొక్క ధనం, నిజమైన ధనాన్ని మనం పొందాలంటే ఈ ప్రేమ ధనాన్ని మనం పొందాలి. కృష్ణ ప్రేమను మనం పొందామంటే ఈ అనర్థాల నుంచి మనం నశించి మనం నిజమైనటువంటి ఒక ఆనందం వస్తుంది. ఆ ఆనందం ఎంతో ఆనందం మనకు ఇస్తుంది, ఎంతో ఆనందం మనకి ఇస్తుంది, చెప్పలేనటువంటి ఆనందం ఇస్తుంది.
సో అందువల్ల మనం ఈ భౌతికమైనటువంటి కోరికలను వదిలేసి, ఈ భౌతికమైన ఇంద్రియ భోగాన్ని వదిలేసి, దీనిలో ఏమీ లేదు, మనం కృష్ణ భక్తిలో వచ్చేటువంటి యొక్క ఆనందాన్ని మనం పొందడానికి ప్రయత్నించాలి. అదే ఇక సర్వశాస్త్రాల యొక్క సారం. అందుకే ఇక భౌతిక సృష్టి సృష్టించబడింది. ఎన్నో కోట్ల జన్మల నుంచి మనం అనుభవించాలని చూస్తాం. దీన్ని మనం వదిలేసి మనం ఇక భక్తిని మనం స్వీకరించాలి. సో మన ఇంట్లోనే వృందావనం చేసుకోవచ్చు, ఇంట్లోనే మనం వైకుంఠంగా మార్చుకోవచ్చు. అన్ని కార్యక్రమాలు ఎక్కడ చూసినా భగవంతుని ఫోటోలు ఉన్నాయి, ఎక్కడ చూసినా భగవంతుని కార్యక్రమాలు. సో ఇంకా మనం ఈ దేవీ దేవత ఆరాధన ఆపేసేసి ఈ యొక్క మాంసం, మద్యం, జూదం, వ్యభిచారం ఇలాంటి నీచమైనటువంటి అలవాట్లు వదిలేసేసి కృష్ణుడు ఏం కావాలనుకున్నాడు? కృష్ణుడికి తులసి దళాన్ని అర్పించడం, ఆయన నీళ్ళు అర్పించడం, ఆయన పళ్ళను అర్పించడం, మనం వండినటువంటి సాత్విక ఆహారాన్ని ఆయనకు అర్పించడం. ఈ విధంగా గృహం అనేది ఎలా ఉండాలి? పూర్తిగా తీర్చిదిద్దుకోవాలి. అన్ని ఇళ్ళు మందిరాలుగా మారిపోవాలి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. మీకు అన్ని ఇంటి పనులు ఉంటాయి, మేము రోజంతా కూడా మాట్లాడదు, 24 గంటలు మాట్లాడవచ్చు, మాకేం పని ఉండదు. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. చైతన్య మహాప్రభు గౌరవంగా మన కృష్ణుడి జన్మ తీసుకున్నారా? కృష్ణుడే చైతన్య మహాప్రభుగా వచ్చాడు. ఆయన భక్తిలో ఎలా ఆనందం వస్తుంది. రాధారాణి కృష్ణుడు సేవ చేస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను. ఆ ఆనందం కృష్ణుడు కూడా పొందలేకపోతున్నాడు. కృష్ణుడి కంటే కొన్ని వేల రేట్ల ఆనందం పొందుతుంది రాధారాణి. సో అందువల్ల రాధాభావ ద్యుతిలలితం, రాధాభావంలోనే ఆయన వ్రజేంద్రనందన శై శశిశ్రుత హోయిలో నిత్తాయి. వ్రజేంద్రనందనుడు కృష్ణుడే చైతన్య మహాప్రభుగా, బలరాముడు నిత్యానంద, బలరామ హోయిలో నిత్తాయి, బలరాముడు నిత్యానంద ప్రభుగా, తర్వాత పంచతత్వ చైతన్య మహాప్రభు అనుచరులందరూ నవద్వీప్ధామంలో జన్మ తీసుకొని హరినామ సంకీర్తన చేశారు. చైతన్య మహాప్రభు ఎవరో కాదు, రాధాకృష్ణుల యొక్క మిలిత రూపం. చెప్పండి. నిత్యానంద బలరాముడు, గదాధర్ రాధారాణి, అద్వైతాచార్య శివుని యొక్క విష్ణు యొక్క అంశ, నారదుడు శ్రీవాసుడు. దేవీ దేవతలకు ఎందుకు చేయకూడదు? ప్రజలు మరి బాబాలను ఎందుకు పూజ చేస్తున్నారు? దేవీ దేవతలకు ఎందుకు చేయకూడదు అంటే, దేవతల యొక్క పూజ భగవద్గీతలో చెప్పబడింది. అది బుద్ధి తక్కువైనటువంటి వాళ్ళు చేస్తారు, భౌతికమైనటువంటి కోరికలు ఉన్న వాళ్ళు చేస్తారు. దేవతలు ఏం చేస్తారంటే భౌతికమైన కోరికలు తీరుస్తారు. ధనం కావాలంటే ఇస్తారు, స్త్రీలు కావాలంటే ఇస్తారు, మందు కావాలంటే ఇస్తారు, మాంసం కావాలంటే ఇస్తారు. అది నీచమైనటువంటి ఒక కోరికలు వాళ్ళు తీస్తారు. కానీ కృష్ణుడు భౌతికమైన కోరికలు తీర్చాడు. కృష్ణుడు చావు, పుట్టుక, ముసలితనం, రోగం నుంచి మనకు బయటపడేస్తాడు. ముక్తినిచ్చేవాడు ముకుందుడు ఒక్కడే. ఏ దేవతలు మనం రక్షించలేదు. మళ్ళీ దేవతల దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇక్కడే పుట్టాలి, ఇక్కడే చావాలి, ఇక్కడే పుట్టాలి, ఇక్కడే చావాలి, మాంసం, మందు, స్త్రీలు ఇవే అనుభవించాలి. దానికోసం దేవతారాధన చేస్తారు. కానీ మనం దేవతారాధన చేయడం వల్ల భౌతికమైన కోరికలు తీరుతాయి. అందుకే దేవతారాధన చేయకూడదు. ఇంకా బాబాలు వీళ్ళందరూ దొంగ గురువులు. వీళ్ళంతా ఎవరు గురువు అంటే ప్రభుపాల వారు గురువు. అలాంటి వాళ్ళు ఎవరైతే కృష్ణుని ఇస్తారో వాళ్ళు గురువు, ఎవరైతే విష్ణువుకి సేవ చేయమంటారో వాళ్ళు గురువు. సో వాళ్ళకే సేవ చేయించుకుంటారో వాళ్ళే భగవంతులుగా చలామణి అవుతుంటారు. సో వాళ్ళకి మనం సేవ చేయకుంటే మంచిది. చెప్పండి, మీరు అడగాల మొదటి. రాధాకృష్ణుల యొక్క సంబంధం ఏమి? కృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు 16,108 మంది భార్యలు ఉంటారు. ఒక్కొక్కరికి 10 మంది పుత్రులు ఉంటారు. ఆయన ఒక అమ్మాయి ఉంటుంది. సో కృష్ణుడికి కూడా భార్యలు ఉన్నారు. సో చాలామంది ఏమనుకుంటారంటే ఇక రాధాకృష్ణుల యొక్క సంబంధం ఏమి, మరి కృష్ణుడికి భార్యలు ఉన్నారుగా అనుకుంటారు. ప్రభుపాల వారు చెప్తారు కృష్ణుడికి ఎందుకు 16,000 మంది భార్యలు అంటే, ప్రభుపాల వారు చెప్తారు 16 కోట్ల మంది కూడా కృష్ణుడికి భార్యలు ఉండొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మనం అందరం కృష్ణుడి యొక్క భార్యలు. మనం అంటే ప్రకృతి, మనం కృష్ణుడు పురుషుడు. మనం ఈ శరీరంలో ఉన్నాం. ఒకరు కుక్క శరీరంలో ఉన్నారు, ఒకరు పంది శరీరంలో ఉన్నారు, ఒకరు పురుషుని శరీరంలో ఉన్నారు, ఒకరు స్త్రీ శరీరంలో ఉన్నారు. కానీ కృష్ణుడు ఆయన పురుషుడు, మనం అంతా కూడా ప్రకృతి. సో ఈ భౌతిక ప్రపంచంలో వ్యక్తులు తప్పుగా అర్థం చేసుకుంటారు రాధాకృష్ణుల యొక్క సంబంధం, వాళ్ళకి వివాహం కాలేదని. భగవంతుడికి వివాహం కావాల్సిన అవసరం లేదు. ఆయన వివాహం కాకుండా అందరం ఆయన యొక్క సేవకులు. రాధాకృష్ణుల యొక్క సంబంధం ఏంటంటే ఆమె సేవకురాలు, భక్తురాలు. కృష్ణుడు ఆయన భగవంతుడు. సో రాధారాణి ఇక్కడి నుంచి వచ్చింది. రాధారాణి ఇక్కడి నుంచి కృష్ణుడి నుంచే వచ్చింది. మొదట కృష్ణుడే ఉన్నాడు. కృష్ణుడు యొక్క ఆహ్లాదిని శక్తి, ఆయనకి ఎన్నో శక్తులు ఉన్నాయి. కృష్ణుడు ఆయన యొక్క ఆనందాన్ని ఇనుమడింపడేయడానికి రాధారాణిగా ఆయన అవతరించాడు. సో మళ్ళీ రాధారాణి కృష్ణుడు కలిసి చైతన్య మహాప్రభుగా అయ్యాడు. సో కృష్ణుడు రాధారాణికి వేరు కాదు.
ఆయన యొక్క రాధారాణి యొక్క అంశనే, కృష్ణుడి యొక్క అంశనే రాధారాణి. సో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఈ స్త్రీ పురుషుల మధ్యలో ఉన్న సంబంధం కాదు, భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేయసీ ప్రేమికుల మధ్య ఉన్న సంబంధం కాదు. ఇదంతా కూడా అక్రమ సంబంధం కిందికి వస్తుంది. ఎందుకంటే మనం దేహంతో ఉన్నాం, కృష్ణుడికి దేహం లేదు, ఆయన దివ్యమైనటువంటి దేహం ఉండేది, రాధారానికి దివ్యమైనటువంటి దేహం. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సంబంధం భౌతికమైన సంబంధం కాదు, అది దివ్యమైనటువంటి సంబంధం. మనం ఈ భౌతికమైనటువంటి అస్తిత్వంతో ఉన్నంత వరకు వాళ్ళ మధ్య ఉన్న సంబంధం మనకు అర్థమవుతుంది. సో అందువల్ల వాళ్ళ యొక్క సంబంధం చెప్పాలంటే దివ్యమైన సంబంధం అని చెప్పొచ్చు. ఆమె అత్యున్నతమైనటువంటి భక్తురాలని. సో వాళ్ళ చాలామంది ఫోటోలు పెట్టుకుంటారు, రాధాకృష్ణ ఫోటోలు కలిసినాయి, కానీ అవి వాళ్ళకి అర్థం కాదు. అందుకే మన ప్రభుపాల వారు అలాంటి ఫోటోలు వద్దని చెప్తారు, అలాంటి పిక్చర్స్. రాధాకృష్ణ యొక్క జులా అని ఉంటుంది ఉదాహరణ, అది పబ్లిక్లో పెట్టేది కాదు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ వాళ్ళు రాధారాణి కృష్ణునికి ప్రేమిస్తుంది. వాళ్ళ యొక్క ప్రేమ కామం కాదనమాట, మన ఇంద్రియాలను తృప్తిపరచుకోవాలనుకునేది కామం. కానీ ఈ యొక్క గోపికలందరూ కృష్ణు యొక్క ఇంద్రియాలు తృప్తిపరచాలనుకుంటారు, అది ప్రేమ. ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరి సంబంధం కామమే, కానీ ప్రేమగా. కొందరు అనుకరిస్తారు రాధాకృష్ణ, అనుకరించకూడదు. మనం వాళ్ళకి సేవ చేయడమే మన యొక్క ధర్మం. ఇది షార్ట్గా. ఇంకా డీటెయిల్ కావాలంటే ప్రభుపాల వారి బుక్స్ అవుతే మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా ఏమైనా ప్రశ్నలు మాతాయిలకి? ఇంకా ఈశ్వరుడు కృష్ణుడు ఒకటేనా? ఈశ్వరుడు కృష్ణుడు ఒకటి కాదు. క్షీరం యదా దది వికార విశేష యోగా సంజాయతే సహితత పుడిగస్తీయతో యం శంభుతామపి తథా సముపైతి కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మ సమితిలో బ్రహ్మ చెప్తున్నాడు ఈశ్వరుని గురించి, అంటే కృష్ణుడు శివుడి గురించి ఏం చెప్తున్నారు? ఇక సృష్టి కార్యాన్ని నిర్వర్తించడం కోసం భగవంతుడు అనేకమైన రూపాలు తీసుకుంటాడు. బ్రహ్మ అంటే గుణావతారాలుగా చెప్పాడు, బ్రహ్మ అయ్యాడు ఆయన. అదేవిధంగా ఇక్కడ సృష్టిని లయం చేయడం కోసం ఆయన విష్ణువు శివునిగా, విష్ణు యొక్క అంశనే శివుడు, కానీ శివుడు విష్ణు ఒకటి కాదు. ఎలా అంటే దానిలో ఉదాహరణ ఇవ్వబడింది, పాలు ఉన్నాయి, పాలలో పులుపు పదార్థాన్ని కలిపినప్పుడు ఏమవుతుంది? పెరుగు అవుతుంది. కానీ పాలు వేరే, పెరుగు వేరే. అంటే భగవంతుని శక్తి నుంచి అన్నీ వస్తాయి, కానీ శివుని యొక్క స్థానం కృష్ణుని యొక్క స్థానం వేరు. శివుడు కృష్ణుని యొక్క సేవకుడు. శివుడు చెప్తున్నాడు శివగీతంలో, భాగవతం మీరు చదివితే అర్థమవుతుంది, నేను కృష్ణుని యొక్క సేవకుని అని చెప్తున్నాడు. నారదుడు, శివుడు వీళ్ళందరూ కూడా గొప్ప భక్తులు. వైష్ణవానాం యథాశంభు అంటే శివుడు గొప్ప వైష్ణవుడు. ఎప్పుడైనా విష్ణువును స్మరిస్తూ ఉంటాడు, కృష్ణుని కీర్తిస్తుంటాడు, కృష్ణ కీర్తన చేస్తుంటాడు, కృష్ణుడి కోసం నాట్యం చేస్తూ ఉంటాడు ఆయన శివుడు. కానీ ప్రజలు ఏదేదో ఒక స్టోరీ తీసుకొస్తారు, రామేశ్వరంలో మరి రాముని పూజించారు. భగవంతుడు భక్తుని ఆరాధిస్తాడు. మరి కృష్ణుడు అక్కడ ద్వారకలో వెళ్ళినప్పుడు నారదుని ఆరాధించాడు, నారదుని యొక్క కాళ్ళు కడిగాడు, రుక్మిణి కృష్ణుడు కలిసి. అప్పుడు నారదుడు భగవంతుడు అయిపోడు కదా. సో భగవంతుడు కొన్నిసార్లు ఉన్నత భక్తుని కూడా ఆరాధిస్తూ ఉంటాడు. అయినంత మాత్రాన శివుడు కృష్ణుడి కంటే గొప్పవాడు కాదు. సో శివుడు కృష్ణుని యొక్క సేవకుడు. అరే, మీరందరూ జపం చేస్తున్నారు కదా, అందరూ జపం చేస్తున్నారు, అందరూ చాలా ఆనందం. ఇంకా ఎక్కువ మాలలు జపం చేయండి, ఇంకా ఎక్కువ భాగవతాన్ని చదవండి, ఎక్కువ సేవ చేయండి. ఈ యొక్క భక్తి అనేది లిమిటెడ్ లేదు, పెరుగుతూనే ఉంటుంది. భక్తుల ఆనందం కూడా పెరుగుతూనే ఉంటుంది, ఒక లిమిట్ అనేది లేదన్నమాట ఎంతైనా. కానీ భౌతికమైన విషయాల్లో లిమిట్ ఉంటుంది. ఒక సినిమా చూస్తారు, ఎన్నిసార్లు చూస్తారు? 1,00,000 సార్లు చూస్తారు. 1,00,000 సార్లు చూడలేదు. కనీసం 1000 సార్లు చూస్తారా? కనీసం 100 సార్లు చూస్తారా? చూడలేదు. 3 సార్లు చూస్తారు. కానీ ఇక్కడ 1,00,000 సార్లు నామాన్ని జపించవచ్చు. భగవంతుని యొక్క నామం అంత ఆనందం. మీరు ఇక్కడ ఒరిస్సా బార్డర్ అంటే అందరూ సహజంగానే మీరంతా గొప్ప భక్తులు. సౌత్ ఇండియాలో మేమంతా, అక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అంత భక్తి ఉండదు. మీ నుంచి భక్తి నేర్చుకోవాలి మేము. సో ఇక్కడ ఏమైపోయిందంతా కూడా ఒరిస్సా అంటే ఇంకా కొన్ని సంవత్సరాల క్రితం చూస్తుంటే ఇంకా భక్తి ఉండేది. క్రమక్రమంగా ఇక్కడ కూడా అంతా కూడా మోడర్నైజేషన్ అయిపోతుంది, ప్రభుత్వం కూడా జరిపేస్తుంది. అందువల్ల ఈ యొక్క మోడర్నైజేషన్కు మోహింపబడకుండా మీ సంస్కృతి ఏదైతే ఉందో, ఒరిస్సా, బెంగాల్లో సంస్కృతి, వాళ్ళు జగన్నాథ్ అంటే తెలుసు, చైతన్య మహాప్రభు అంటే తెలుసు, ఈ యొక్క హరినామం తెలుసు. కొత్తగా క్లాసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవతని ఎవరు ఆరాధించాలి? ఒరిస్సా, బెంగాల్లో దేవతారాధన లేదు. బెంగాల్లో, కలకత్తాలో ఉండేది కొంచెం దుర్గారాధన, చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది. ఒరిస్సాలో చాలా తక్కువ. ఎక్కడ చూసినా జగన్నాథ్ మందిరాలే ఉంటాయి. జై జగన్నాథ్. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు? చైతన్య మహాప్రభు కుర్మక్షేత్రం వచ్చారు. కుర్మక్షేత్రం వచ్చారు.
చైతన్య మహాప్రభు 6 సంవత్సరాలు దక్షిణ భారతదేశం యాత్ర చేశారు. శ్రీకూర్మం వచ్చారు, సింహాచలం వచ్చారు, మంగళగిరి వచ్చారు. తిరుగుతూ అంటే ఈ యొక్క భగవంతుడు బలరాముడు కూడా తీర్థయాత్రలు, వాళ్ళు మనలాగా తీర్థయాత్ర పుణ్యం కోసం చేయరు, మనకు పుణ్యం వేయడానికి వస్తూ ఉంటారు. అందరికీ దర్శనం ఇవ్వడం కోసం, చైతన్య మహాప్రభు ప్రచారం చేయడం కోసం. శ్రీరంగం వెళ్ళారు, అక్కడ ఎంతోమందిని మార్చారు. ప్రతి ప్లేస్లో మార్చారు, ఎంతోమంది భక్తులుగా తయారు చేయడానికి వెళ్ళారు. మంగళగిరిలో అంటే ఏ టెంపుల్ మంగళగిరి పానకాల నరసింహస్వామి దర్శనం చేసుకుంది. చెప్పండి. పంచతత్వాలు అంటే వీళ్ళే. చైతన్య మహాప్రభు ఏమో కృష్ణుడు, నిత్యానంద ప్రభు బలరాముడు, గదాధర్ పండిత్ రాధారాణి యొక్క అంశ, అద్వైతాచార్య విష్ణు శివుని యొక్క అంశ, ఇద్దరు కలిసి. శ్రీవాస్ ఠాకూర్ నారదుని యొక్క అంశ. చైతన్య మహాప్రభు లీలలో అందరూ కూడా కృష్ణలీలలో పాల్గొన్న వాళ్ళే. కృష్ణలో పాల్గొని వాళ్ళు ఇందులో మళ్ళీ అంటే వాళ్ళు జన్మ తీసుకున్నారని అని చెప్పలేం, వాళ్ళు మళ్ళీ వచ్చారని చెప్పవచ్చు. రామానందరాయ్ వీళ్ళందరూ కూడా. మీరు ఎంతమంది భాగవతం చదువుతున్నారు? చైతన్య అందరూ భాగవతం చదువుతారు. ఒడియానా? ఒడియాలో ఇంతకుముందు కూడా చదివేవాళ్ళ మీరు? భాగవతం జపం చేసేవాళ్ళ? లేదు. చదివేవాళ్ళు బుక్స్, ఆధ్యాత్మిక పుస్తకాలు చదివారు. ఇప్పుడు ప్రభుపాద్ భాగవతం చదువుతున్నారు. ప్రభుపాద్ కదా మీరు భాగవతం చదివేది? ప్రభుపాద్. ఇంకా ఏమైనా ప్రశ్న? చైతన్య మహాప్రభు అక్కడ అదే కూర్మ బ్రాహ్మణ్ కలుస్తాడు, ఆ విధంగా ఉపదేశం ఇస్తాడు. తర్వాత వాసుదేవ విప్రవ ఉంటాడు, ఆయనకంతా కూడా కుష్టు వ్యాధి వచ్చి ఉంటుంది. సో చైతన్య మహాప్రభు ఆయనకు ఆలింగనం చేసుకొని కుష్టు వ్యాధి అంతా నయం చేసేస్తాడు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జై.